ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికున్న దాహాన్ని తెలియజేస్తుంది. యేసుప్రభు వారు సమరయ స్త్రీకి జీవ జలపు ఊటలిచ్చి ఎన్నడూ నీవు దప్పిగొనవు అని వాగ్దానం చేశారు. అటువంటి ప్రభు వారికి ఆ సిలువలో దప్పిక కలుగుతుంది. అయితే అది ఎటువంటి దప్పిక? శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక? మనమందరం ఆత్మానుసారంగా ధ్యానిద్దాం. యేసుప్రభు వారు ఎన్నో బాధలు పొందారు, హింసలను తట్టుకున్నారు, రక్తం కార్చారు, దెబ్బలు తిన్నారు. ఇన్ని తట్టుకున్న ప్రభు వారికి దాహాన్ని తట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ యేసుప్రభు వారు ఆత్మానుసారంగా దప్పికొన్నారు. ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలను రక్షించాలని పాపం నుండి విడుదల పొందక పాపంలో మగ్గిపోతూ అపవాది బారిన పడిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలు మరణ మార్గంలోనికి కాక జీవ మార్గంలోనికి వెళ్ళాలనేదే యేసుప్రభు వారికి ఉన్న దాహం. అందువలననే నేను దప్పిగొనిచున్నాను అని ఆయన పలికారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుప్రభు వారికి ఉన్న దాహం ఈ రోజు వరకు తీరలేదు. ఎందువలనగా ఇప్పటికీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన దాహం ఎలా తీరుతుంది? ఎప్పటికి తీరుతుంది? అసలు తీర్చగలమా లేదా? ఎన్ని సందేహాలు కదా. ఆ రోజుల్లో సరి అయిన పరిస్థితులు పద్ధతులు లేకపోయినా కొద్ది మంది శిష్యులు చేసిన ప్రయాసం వలన సువార్త నిజదేవుడి గురించి అన్ని దేశాలకు తెలిసింది. మన దైవజనులు చేసిన ప్రయాసం వలన మనమందరం రక్షణ పొందుకున్నాం. దైవజనుల మీదే భారం వేయకుండా మనమందరం ప్రయాసపడితే దేవుని దాహం తీర్చలేమంటారా? ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలమైన మనందరికీ దేని మీద దాహం కలిగి ఉన్నాం? డబ్బు మీద, ఆస్తి మీద, ఆకర్షణల మీద? లోకస్తులకున్న దాహమే మనకు ఉంటే వారికి మనకి తేడా ఏంటి? యేసుప్రభు వారు చేసిన త్యాగానికి ఫలితం ఏంటి? కాబట్టి ఈ మాటను ధ్యానిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాహాన్ని తీర్చాలని మనందరికీ ఉందా? ఈ శ్రమకాలపు దినాలలో ఒక్క రోజైనా ఒక్కరికైనా మనం సువార్తను ప్రకటించామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అయితే మనమందరం కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండాలి. అనేక ఆత్మలను రక్షించాలి, ప్రోత్సహించాలి, బలపరచాలి